పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ చేయకండి. మిస్టేక్ నెంబర్ 1, లోన్ ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయడం. ఫస్ట్ ఒక బ్యాంక్ లో లోన్ అప్లై చేసిన తర్వాత రిజెక్ట్ తెలుసుకోకుండా మళ్ళీ అదే కస్టమర్ వేరే బ్యాంక్ లో లోన్ అప్లై చేయడం. దానివల్ల మల్టిపుల్ ఎంక్వైరీలు పెరుగుతూ ఉంటాయి. మిస్టేక్ నెంబర్ 2, ఇంట్రెస్ట్ రేట్ చూడకుండా లోన్ తీసుకోవడం. దీనివల్ల మనకు డబ్బు అవసరం ఉందని వడ్డీ రేట్ ని ఆలోచించకుండా లోన్ తీసుకుంటాం. అయితే ఈఎంఐ పే చేసేటప్పుడు అది అధిక వడ్డీగా ఉండడం వల్ల ఈఎంఐ భారంగా మారుతుంది. మిస్టేక్ నెంబర్ 3, ఈఎంఐ కెపాసిటీ అంచనా లేకుండా లోన్ తీసుకోవడం. అంటే కస్టమర్ కి ఈఎంఐ అమౌంట్ శాలరీలో 40 to 50% మాత్రమే ఫైర్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే కస్టమర్ అవసరాల నిమిత్తం దాని 100% ఫైర్ కూడా లోన్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల శాలరీ అమౌంట్ కంప్లీట్ గా ఈఎంఐ కి అడ్జస్ట్ అవుతుంది. నెంబర్ 4, ప్రాసెసింగ్ చార్జెస్ అండ్ హిడెన్ చార్జెస్ పట్టించుకోకపోవడం. మనకున్న అవసరాల కంగారులో హిడెన్ చార్జెస్, ప్రాసెసింగ్ ఫీ, ఇన్సూరెన్స్ ఆ డీటెయిల్స్ ఏవి చెక్ చేసుకుంటా లోన్ అమౌంట్ ని త్వరగా తీసుకుంటాం. నెంబర్ 5, ఒకేసారి చాలా బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం. కస్టమర్ తన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకేసారి మల్టిపుల్ ఫండింగ్ తీసుకోవడం వల్ల ఈఎంఐల బరువు పెరిగి ఒక 5-6 ఈఎంఐలు అయిన తర్వాత అతను ఎన్పిలోకి పోవడం జరుగుతుంది. మీలో ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు ఈ 5 మిస్టేక్లు అస్సలు చేయకండి. ఒకవేళ ఈ 5 తప్పులు కనుక మీరు చేస్తే మీ జీవితాన్నే భారంగా మారుస్తుంది. ఈ వీడియోని పర్సనల్ లోన్ తీసుకుంటున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి.